ఈ కుర్రోడు మాత్రం యాక్టింగ్ బాగా చేస్తూ ఉన్నాడనమాట. నిజంగా ఇప్పుడు వస్తున్న కొత్త హీరోలందరికీ, అలాగే ఆల్రెడీ ప్రెజెంట్ ఉన్న కుర్ర హీరోలందరికీ మంచి కాంపిటీషన్ అయితే ఇస్తారు ఈ కుర్ర హీరో మాత్రం. ఎవరు అంటే అదేనండి మన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. ఏంటో కానీ ఈయనకి మూవీకి కూడా ఇంకా యంగ్ అయిపోతూ ఉన్నారనమాట. యాక్షన్ పరంగా కానీ, డైలాగ్ డెలివరీ పరంగా కానీ, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్నీ కూడా. సో ఈ టీజర్, అదే టైటిల్ టీజరు చాలా బాగుంది అసలు. నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక హైలైట్ అయితే మాత్రం రజనీకాంత్ గారి స్టైల్ అదేనండి. స్టైల్కి స్టైల్ నేర్పుతారని మన మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పినట్టుగా నిజంగా అలాగే ఉంది అసలు. చూస్తూ ఉంటే మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఎలివేట్ చేశారని చెప్పొచ్చు. ఇంకా లోకేష్ కనగరాజ్ గారు అంటే ఆల్రెడీ హీరోల కోసం ఎలివేషన్ సీన్స్ కానీ, లేదు అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ స్టోరీ కానీ బాగా ప్రిపేర్ చేసి పెడుతూ ఉంటారు. సో మరి ఇది కూడా అదే రేంజ్లో ఉండేలా అయితే ఉందన్నమాట. అలాగే ఇక మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్తే కనుక మనకు ఆ టైటిల్ టీజర్ ప్రకారం అయితే మాత్రం డీజిల్ బిగ్ డాడీ వాచెస్ అవన్నీ బాగా చూపించారు గోల్డ్ కలర్లో. బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఓన్లీ బ్లాక్ అండ్ వైట్ షేడ్ టైప్లో పెట్టి మొత్తం అంతా గోల్డ్ షేడే కనబడేలా అయితే ప్లాన్ చేశారు. మరి ఇదేమన్నా గోల్డ్ స్మగ్లింగ్ ఆ టైప్లో ఏదన్నా బ్యాక్గ్రౌండ్ ఉండబోతుందా ఏంటా అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. బోట్ సెక్యూరిటీని దాటి వచ్చారు అని చెప్తూ ఉన్నారనమాట. అదే పోర్ట్ సెక్యూరిటీని దాటి లోపలికి వస్తున్నాడు అని చెప్పి, అంటే సెక్యూరిటీ వాళ్ళతోనే ముందుగానే కుమ్మక్కైనట్టయితే ఉంది చూస్తూ ఉంటే మాత్రం. అలాగే మరి కూలీగా ఉండే మన రజనీకాంత్ గారు ఎందుకు వీళ్ళని ఎదిరించాల్సి వచ్చింది, లేదా ఎందుకు తలపడాల్సి వచ్చింది అనేది ఒక పెద్ద హైలైట్ అయితే. ఇంకొక వైపు అసలు గోల్డ్ మాత్రం మామూలుగా లేదు, కుప్పలుగా ఉంది. గోల్డ్ బిస్కెట్లు కానీ, లేదా విగ్రహాలు కానీ, అదేదో పెద్ద గోల్డ్ ముద్దలా అయితే ఉందన్నమాట. సో వీటన్నిటినీ అందరూ ఎలా సేవ్ చేసి ఒక చోట పెడుతున్నారు, అక్కడికి మరి ఈయన ఎలా వచ్చారు అనేది కొంచెం మనకి ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. కాకపోతే 171 మూవీ మన రజనీకాంత్ గారిది. నిజంగా ఇన్ని మూవీస్ చేయటం ఒక పక్కన అయితే మాత్రం, ఇంకొక పక్కన ఫ్యాన్ బేస్ని మాత్రం నెక్స్ట్ లెవెల్లో సంపాదించుకున్నారు. అలాగే అనిరుద్ధ్ గారు మరి ఏ మూడ్లో కొడుతున్నారో తెలియదు కానీ మన రజనీకాంత్ గారికి మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్లో ఇస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఏఆర్ రెహమాన్ గారు అయితే కరెక్ట్గా ఇచ్చేవారనమాట. నరసింహ కానీ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, మన రజనీకాంత్ గారికి కరెక్ట్గా సెట్ అయ్యేలా అయితే ఇచ్చేవారు. మరి ఇప్పుడైతే అనిరుద్ధ్ గారు కాంబినేషన్ చాలా బాగా వర్కౌట్ అవుతూ ఉంది జైలర్ మూవీ నుంచి. సో మరి లోకేష్ కనకరాజ్ గారు అయితే పెద్ద ప్లానింగ్తోనే దిగారని తెలుస్తూ ఉంది. మన రజనీకాంత్ గారి స్టైల్ బాగుంది, లుక్ బాగుంది. మరి వాళ్ళని పట్టుకొని ఈయనెందుకు కొట్టాల్సి వచ్చింది ఏంటి అనేది వెయిట్ చేసి చూడాలి. అలాగే ఆ డైలాగ్ ఏదైతే ఉందో, మందు ఉంది, విందు ఉంది, అన్నీ ఉన్నాయి, స్వర్గంలో కూడా అనుమతి ఉంటుంది అనే టైప్లో చెప్తా ఉన్నారు. మరి సుఖపురుషుడి క్యారెక్టర్ టైప్లోనే ఉండేలా అయితే ఉందన్నమాట ఆయన స్టైల్ చూస్తూ ఉంటే. మరి దేనికి ఏంటి అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. జస్ట్ టైటిలే కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయగలం, కానీ మొత్తం కూడా వాళ్ళు రివీల్ చేయరు. సో ఇంకా టీజరు ట్రైలరు రిలీజ్ అయ్యాక మనకి ఏమైనా డీటెయిల్స్ తెలిసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. మరి సన్ పిక్చర్స్ అంటే తెలిసిందే కదా, భారీ బడ్జెట్ అదేనండి. సన్ రైజర్స్ కావ్య పాప ఫాదర్ అనమాట. సో మరి ఆయన చెప్పక్కర్లేదు, ఇక సన్ పిక్చర్స్ అంటే నెక్స్ట్ లెవెల్లో పెట్టేస్తారు మనీ అంతా కూడా. మరి ఇది కూడా ఒక భారీ బడ్జెట్ సినిమానే. సో మిగతా డీటెయిల్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.